పెద్దలందరికీ కూడా నమస్కారం. సాధారణంగా సన్మానాలు వేదికలపై జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు ఒక ఇంట్లో జరుగుతున్నటువంటి సన్మానం ఇది కేవలం ఒక సన్మానం మాత్రమే కాదు. ఒక కుటుంబం ఒక విద్యపై చూపుతున్నటువంటి ప్రేమగా భావిస్తూ ఈరోజు అక్షర పాఠశాల తరఫు నుంచి శ్రీలక్ష్మి జాతీయ స్థాయికి ఎంపిక కావడం నిజంగానే గర్వకారణం. అంటే మా అక్షర పాఠశాలలో ఒక సువర్ణ అక్షరంతో లిఖించదగినటువంటి దినంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే విద్యార్థులు అన్ని రంగాలలో ప్రోత్సహించబడతారో అప్పుడే అద్భుతాలు సృష్టిస్తారని అంటారు. అదేవిధంగా అటు చదువుల్లో కానీ క్రీడల్లో కానీ ఏ రంగంలో అయినా కూడా కష్టపడితే మా అక్షర పాఠశాల ప్రతి విద్యార్థి వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు మన తాండూరు ప్రాంతం నుంచి శ్రీలక్ష్మి అనే అమ్మాయి మన ప్రాంతాన్ని దాటి మన రాష్ట్రాన్ని దాటి మన జిల్లాని కూడా దాటి దేశం వైపు అడుగులు వేస్తుంది. కాబట్టి ఈ రోజు తను సాధించినటువంటి విజయం కేవలం తన వేగంతో కాదు, తన ధైర్యంతో కాదు, తన ఆత్మ విశ్వాసంతో ముందుకు దూసుకొని వెళ్తుంది. కాబట్టి దీని వెనకాల ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు కానీ, అటు ఇద్దరు పీటీలకు కానీ, మా రవీందర్ రెడ్డి సార్ కానీ, ఈవెన్ గోపాల్ నాయక్ సార్ కానీ, ఎందుకంటే ఎండల్లో నిలబడి వానల్లో నిలబడి పిల్లల యొక్క ప్రతిభను వెలికి తీయాలనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ ఇలాంటి ఆణిముత్యాలని దేశానికి పరిచయం చేయడంలో మా వంతు ప్రాంతంగా మేము పోషిస్తున్నాం. కాబట్టి నిజంగానే గర్వంగా భావిస్తూ ఇది కేవలం ఒక తాండూరు ప్రాంతానికే గుర్తింపు కాదు, మన రాష్ట్రానికి కీర్తి తీసుకొని రావాలని శ్రీలక్ష్మి మున్ముందు జరగబోయేటటువంటి జాతీయ స్థాయి క్రీడల్లో కూడా తన సత్తా చాటి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకొని వస్తుందని భావిస్తూ ఇలాంటి తల్లిదండ్రులు ఎప్పుడైతే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఉంటుందో అప్పుడే సమాజంలో పిల్లలు కూడా ఎదుగుతారని భావిస్తూ ఉంటాం. కాబట్టి మన దేశాన్ని వదిలి ఇప్పుడు రాష్ట్రం వైపు మన రాష్ట్రాన్ని వదిలి దేశం వైపు ప్రయాణిస్తుంది అంటే దీని వెనకాల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం చాలానే ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా మన దేశానికి మంచి పేరు తీసుకొని రావాలని వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తూ ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని వెళ్తున్నటువంటి మన శ్రీలక్ష్మిని అక్షర పాఠశాల తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈరోజు బుయ్యాని శ్రీనివాసరెడ్డి అన్న గారి యొక్క ప్రోత్సాహంతో పాపకు ఈరోజు జాతీయ స్థాయిలో ఖోఖోకు రాజస్థాన్ లో జరగబోయేటటువంటి 10వ తారీఖు నుంచి జరగబోయేటటువంటి ఖోఖో పోటీలో జాతీయ స్థాయిలో ఆడబోతుంది. కాబట్టి ఈ ప్రోత్సాహంగా ఈరోజు ఆర్థికంగా పాపకు కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అన్నగారి ఆశీర్వాదం, తాను యొక్క ప్రజల ఆశీర్వాదంతో, మా అక్షర కుటుంబ సభ్యుల యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటి ఈ ప్రాంతానికి గౌరవం తీసుకొని వస్తుందని భావిస్తూ అందరికీ కూడా నమస్కారం.